అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. హైదరాబాద్లో మీరు అనేక రకాల కోచింగ్ ఇన్స్టిట్యూషన్ చూస్తుండొచ్చు. కానీ 30 సంవత్సరాల పైన అపార అనుభవం ఉండి ఒక గొప్ప కోచింగ్ గురూస్గా ఉండి వారితే నిర్వహించబడుతూ వారే టీచ్ చేస్తున్నటువంటి అరుదైన సంస్థ డెల్టా జూనియర్ కాలేజ్. ఇది నల్లకుంటలో ఉంది, విద్యానగర్ ఉస్మాన్ యూనివర్సిటీ సమీపంలో. 30 సంవత్సరాల పైగా వాళ్ళు వేలాది మందిని ఐఐటియన్స్గా తీర్చిదిద్దారు. అలాంటి సంస్థలో 21 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి భాస్కర ప్రసాద్ గారితో మనం మాట్లాడబోతున్నాం. మన గెస్ట్ వారు ఐఐటి మద్రాసులో ఇంజనీరింగ్ చదివి తర్వాత వరల్డ్స్ టాప్ 10 యూనివర్సిటీలో ఒకటైన కొలంబియా యూనివర్సిటీలో మాస్టర్స్ చేశారు. అది మ్యాథమెటిక్స్ ఆపరేషన్ రీసెర్చ్లో. తర్వాత అమెరికాలో న్యూయార్క్లో కొంతకాలం పనిచేసిన తర్వాత 2004లో ఇండియాకు వచ్చి అప్పటి నుంచి డెల్టా కాలేజీలో పనిచేస్తున్నారు. వీళ్ళు ఇప్పుడు ప్రస్తుతం డెల్టా కాలేజీలో మీకు హాస్టల్ ఉంది, బాయ్స్కు సపరేట్గా, గర్ల్స్ కేవలం 160 మందిని మాత్రమే తీసుకుంటారు, సింగిల్ బ్రాంచ్. సో హైదరాబాద్లో ఒక రకంగా ద బెస్ట్ ఫ్యాకల్టీ అండ్ మోస్ట్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ అని చెప్పచ్చు. సో మనము భాస్కర్ ప్రసాద్ సార్ తోటి మాట్లాడుతున్నాం. అంటే వారికి ఒక మ్యాథమెటిక్స్, టీచింగు, టెక్నాలజీ ఇవి మాత్రమే కాక ప్రపంచ జియో పాలిటిక్స్ను, పబ్లిక్ పాలసీని, సో సాఫ్ట్వేర్ ఎట్లా మారుతుంది, ఇట్లా అనేక విషయాల గురించి కూడా వారు నిశ్చితంగా పరిశీలిస్తారు. ఎందుకంటే వారు చాలా కాలం పాటు అమెరికాలో కూడా ఉన్నారు. సో వారి గురించి మాట్లాడితే ఈ ట్రంప్ తీసుకునే నిర్ణయాల వల్ల సో ఇండియా మీద ప్రభావం ఏంటి ఉండబోతుంది. ముఖ్యంగా మనం ఎంత కాదనుకున్నా మిడిల్ క్లాస్ అంతా సాఫ్ట్వేర్ మీద డిపెండ్ అయినారు కాబట్టి సాఫ్ట్వేర్ ఉద్యోగాల పరిస్థితి ఏంటి, అమెరికాలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇండియాలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇండియా నుంచి అమెరికా వెళ్ళాలనుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి, కంప్యూటర్ సైన్స్ తీసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి. సో ఐటీ రంగాలు జాబ్స్ ఉంటాయి. ఒక దిక్కు ట్రంప్, ఇంకో దిక్కు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దీంతో చాలా వరకు గందరగోళం ఉంది. దీని మీద స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేస్తాను. నమస్తే సార్. నమస్కారం సార్. మీరు కొంతకాలం పాటు చాలా కాలం అమెరికాలో ఉన్నారు. మధ్యలో కూడా బహుశా వెళ్ళొస్తుంటారేమో. సో ఏంటంటే అటు ట్రంప్ ఎఫెక్టు, అటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎఫెక్టు, దీనివల్ల ఐటీ రంగం భవిష్యత్తు గురించి ఏం ఆలోచన? ఇండియాలో ఐటీ రంగము, అమెరికాలో ఉన్న ఇండియన్లకు సంబంధించినటువంటి ఐటీ రంగం గురించి. దాన్ని $1 మిలియన్ క్వశ్చన్ అంటారా? అందరికీ ఇదే కావాలి. ఇప్పుడు ట్రంప్ని ఏం చేస్తారో ప్రెడిక్ట్ చేయడం చాలా ప్రమాదం. ఎందుకంటే రోజుకి మారుతున్నాయి. సో నేను కొంచెం లాంగర్ రేంజ్ ఆన్సర్ ముందిస్తాను. షార్టర్ టర్మ్ కష్టం. ట్రంప్ ఇప్పుడే ఎలక్షన్ అయింది, ఇంకో 4 ఏళ్ళ దాకా అతను ప్రెసిడెంట్గా ఉంటారు. సో దాని తర్వాత మళ్ళీ ఏంటవుతుందో తెలియదు. కానీ జనరలీ అమెరికాలో చెక్స్ అండ్ బ్యాలెన్సెస్, డెమోక్రాటిక్ సిస్టమ్ ఉంది. సో అందుకు ఒకసారి లెఫ్ట్ వెళ్తే మళ్ళీ రైట్ వస్తుంది, రైట్ నుంచి లెఫ్ట్ వస్తుంది. సో ఆటోమేటిక్ బ్యాలెన్సెస్ ఉంటాయి. ట్రంప్ రైట్ అన్నట్టే కదా? చాలా రైట్, మోడీ లాగా ఇంకా ఎక్కువే. అవునా? సో అందుకు ఈ పాలసీల తర్వాత 4 ఏళ్ళ తర్వాత ఉంటుందో లేదో తెలియదు. కానీ అమెరికా గురించి తెలిసిన వల్ల అమెరికా విల్ డిపెండ్ ఆన్ ఇమిగ్రేషన్. ఎందుకంటే ఒక సేయింగ్ ఉంది ఏంటంటే డెమోగ్రాఫిక్స్ ఇస్ డెస్టినీ అని. జనాలు లేకపోతే దేశం ఉండదు. సో ఇప్పుడు అమెరికాలో, ఇప్పుడు ప్రతి దేశాల్లో, యూరోప్లోని, జపాన్లోని, కొరియాలో కూడా, ఇప్పుడు సౌత్ ఇండియాలో కూడా అవుతుంది మొదలైంది అది. ఎందుకంటే రీప్లేస్మెంట్ లెవెల్, మన జనాభా అలాగే ఉండాలి అంటే టిపికల్ ఉమెన్ నీడ్స్ టు హ్యావ్ 2.1 చిల్డ్రన్. ఇప్పుడు మన సౌత్ ఇండియాలోనే 1.7 అయిపోయింది. సో అంటే ఇంకా జనాభా తగ్గుతూ ఉంటుంది. సో అది అలా అమెరికాలో, ప్రతి యూరోప్లోనే అది అవుతుంది. ఇమిగ్రేషన్ వలన అమెరికా అది అవ్వలేదు. ఇప్పుడు ఇటలీ, స్పెయిన్, జపాన్, కొరియాలో ఆ ప్రాబ్లం వచ్చింది బాగా. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు స్వంత పిల్లలు లేరు. సో అందుకు ఇప్పుడు ఇమిగ్రేషన్ ఉంటుంది. సో అందుకు అమెరికా కెన్ సే వరకు ఇలాంటి ఇమిగ్రేషన్ అక్కర్లేదు, కానీ ఇమిగ్రేషన్ వద్దు అంటే ఆ దేశం నాశనం అయిపోతుంది. సో అది మనం గుర్తుంచుకోవాలి. సో ఇమిగ్రేషన్ ఉంటుంది, ఏదో రూపంలో ఉంటుంది. ఇప్పటిదాకా వాళ్ళు ఏం చేశారు, ఎవరైనా రావచ్చు అనుకునేవారు. అందుకు మెక్సికో నుంచి ఇంతమంది వచ్చారు. ఇప్పుడు ఏంటవుతుంది అంటే, ఇప్పుడు ఆస్ట్రేలియా, కెనడాలోని, యూకేలో ఒకటి అదే మెరిట్ బేస్డ్ స్కీమ్స్ ఉండేవి. పాయింట్స్ ఇచ్చేవారు. నీకు బ్యాచులర్స్ డిగ్రీ ఉంటే ఇన్ని పాయింట్స్, మాస్టర్స్ ఉంటే ఇంత, నీకు డబ్బులు ఉంటే ఇంత.
సో అలా ఏజ్ బట్టి పాయింట్స్ ఇచ్చి ఆ పాయింట్స్ బట్టి వాళ్ళు ఇమిగ్రేషన్ చేసేవారు. అమెరికా అవన్నీ పాయింట్స్ ఏమి ఉండేది కాదు, ఎవరైనా ఎనీబడి కెన్ అప్లై లాగా ఉండేది. ఫ్యామిలీ బేస్డ్ ఇమిగ్రేషన్ ఎంకరేజ్ చేసేవారు. అంటే ఆల్రెడీ మీ తల్లి అయినా తండ్రి ఉంటే పిల్లలు రావడం, పిల్లలు ఉంటే తల్లిని రావడం, దాన్ని ఫ్యామిలీ ఇమిగ్రేషన్ అంటారు. అవి ఎక్కువ ఉండేది అమెరికాలో. ఇప్పుడు అది మారుతుంది. కానీ బట్ ఇండియన్ ఐటీ పీపుల్ గోయింగ్ దేర్ ఆర్ స్కిల్ పీపుల్, వెదర్ ఇస్ ఫిజిక్స్ వాళ్ళు, మ్యాథ్స్ వాళ్ళు, అది పోదు. ఎందుకంటే ఆ దేశం ఇట్స్ ఎ డైనామిక్ కంట్రీ. సో ఎప్పుడు ఉండేది ఇమిగ్రేషన్, ఇప్పుడు ఉంటుంది. సో అందుకు అది దాంట్లో నేను ఎక్కువ వచ్చేసాను. ఐ డోంట్ సీ ఇట్. కానీ అందుకు ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఫర్ అన్ అండర్, ఇప్పుడు 12th అయిపోయి మనం అనుకున్నా కదా ఒలింపియాడ్ ప్రోగ్రాంలో వాడు నాకు ప్రిన్స్టన్లో సీట్ వచ్చింది, వెళ్ళాలా లేదా అంటే డెఫినెట్లీ వెళ్ళాలి. ఎందుకంటే 4 ఏళ్ళ తర్వాత ట్రంప్ ఉండడు, కానీ వీరికి ప్రిన్స్టన్ డిగ్రీ ఉంటుంది. అండ్ ఇలాంటి వాళ్ళు ప్రిన్స్టన్ వెళ్ళారంటే స్కాలర్షిప్తో వెళ్తారు. సో అందుకు అలాంటి వాళ్ళు డెఫినెట్లీ వితౌట్ థింకింగ్ వాళ్ళు వెళ్ళాలి. కానీ ఇప్పుడు 1 year నేను ఇల్లు అమ్మేసి అమెరికాలో నేను ఒక మాస్టర్స్ కోసం వెళ్తాను, అక్కడ వెళ్ళి నేను గ్యాస్ స్టేషన్లో పనిచేస్తాను అని ఇండియా పంపిస్తాను డాలర్స్ను, అవి ఆ 1 year ప్రోగ్రాంలోని వెళ్తాను అంటే అది ఇప్పుడు ప్రమాదం. ఎందుకంటే ఈ 1 yearలో ఇప్పుడు ఏంటవుతుందో తెలియదు. అదే కాకుండా ఇప్పుడు ఉద్యోగాలు ఫారినర్స్కి కష్టమైపోయింది ఇప్పుడు. ఎందుకంటే కంపెనీస్ కొంచెం భయం వచ్చింది, ఎందుకు గొడవ వీళ్ళతో అని. అన్లెస్ యూ హ్యావ్ ఏ వీసా వాళ్ళే, మేము నిన్ను స్పాన్సర్ చేయము, సో ట్రంప్తో ఎందుకు గొడవ అని ఇప్పుడు గ్రాడ్యుయేటింగ్ ఇప్పుడు సీనియర్స్, ఇప్పుడు లాస్ట్ ఇయర్ వెళ్ళిన వాళ్ళు వన్ ఇయర్ మాస్టర్స్ కోర్సెస్లో అయిపోయిన తర్వాత ఇప్పుడు జాబ్స్కి వెతుకుతున్నారు, వాళ్ళకి కొంచెం కష్టం అవుతుంది. అది నిజమే, మనం విన్నది అది నిజమే. అదే కాకుండా ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు నెక్స్ట్ ఇయర్ 1 yearలో కూడా చెప్పలేం, ఇంప్రూవ్ అవ్వచ్చు. కానీ రిసెషన్ ఛాన్సెస్ బాగా పెరిగిపోయింది. యుఎస్లో రిసెషన్ ఈ 3 ఏళ్ళై మాట్లాడుతున్నారు కానీ అవ్వలేదు. బికాజ్ స్లో డౌన్, రిసెషన్ అంటే స్లో డౌనే కదా. రిసెషన్ అంటే నెగిటివ్ గ్రోత్, స్లో డౌన్ అయితే గ్రోత్ తగ్గడం. కానీ ఇండియాలో 6.5% నుంచి 4.5% స్లో డౌన్ అంటాం. కానీ ఫస్ట్ వరల్డ్లో మన ద బేసిక్ గ్రోత్ ఈజ్ లెస్, అంత హై లెవెల్ నుంచి అలా 6 వెళ్ళలేదు కదా. సో అందుకు 2% గ్రోత్ది 0% అవుతే అది స్లో డౌన్, అది నెగిటివ్ గ్రోత్ కూడా అయిపోతుంది కదా, దాన్ని రిసెషన్ అంటారు. సో అమెరికాలో ఇప్పుడు రిసెషన్, ఎందుకంటే ట్రంప్ ఆల్రెడీ షాక్స్ ఇచ్చారు. ఇన్ని షాక్స్తో వెంటనే, ఎందుకంటే బిజినెస్కి అన్సర్టనిటీ నచ్చదు. ఎనీ బిజినెస్ మ్యాన్ మీరు ఇండియాలో కూడా వాళ్ళకి స్టెబిలిటీ కావాలి. ఎందుకంటే ఎలా ప్లాన్ చేస్తారు, హౌ డూ యూ ఇన్వెస్ట్, డబ్బులు పెడితే డబ్బులు రావాలి కదా. సో డబ్బులు రాదు అంటే ఎందుకు పెడతారు? సో అందుకు ఇన్వెస్ట్మెంట్ తగ్గిస్తే అన్నీ పోతాయి. సో అందుకు రిసెషన్ ఛాన్సెస్ బాగా పెరిగింది. సో అందుకు ఇఫ్ యూ హ్యావ్ ద మనీ అండ్ యూ కెన్ అఫోర్డ్ టు వెయిట్ ఇట్ అవుట్ దేర్, లేకపోతే వచ్చినా పర్వాలేదు నేను చూసుకుంటానంటే వెళ్ళొచ్చు. కానీ ఇక్కడ నేను ఫ్లాట్లు అమ్మేసి వెళ్ళిపోయి అన్నీ అక్కడే పెడతానంటే ఈ టైం మంచిది కాదు. సార్ ఇప్పుడు ఇండియాలో ఉండే సాఫ్ట్వేర్ ఫీల్డ్లో టారిఫ్స్ తోటి కానీ, ఏఐ తోటి కానీ, రిసెషన్ తోటి కానీ, ఈ సాఫ్ట్వేర్కి ఏం టారిఫ్స్ రావలేదు. సాఫ్ట్వేర్కి లేదు. ఇన్ఫ్యాక్ట్ ఈ కంప్యూటర్స్ దాటి కూడా టారిఫ్స్ తీసారు. సో అందుకు ఆ ఎఫెక్ట్ ఇక్కడ ఏమి ఉంటుంది, టారిఫ్స్ వల్ల ఉండదు. రిసెషన్ వల్ల వస్తుంది. రిసెషన్ వల్ల, ఏఐ వల్ల, రిసెషన్ వల్ల టెంపరీ రావచ్చు. ఎందుకంటే కంపెనీస్ విల్ స్టార్ట్ థింకింగ్ ఎ లిటిల్ అబౌట్ ఇన్వెస్ట్మెంట్. కదా ఇన్వెస్ట్మెంట్ అన్సర్టెనిటీ ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ అండ్ బిగ్ చంక్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్లో ఏంటి ఎక్కువ ఈ సాఫ్ట్వేర్ మీదే కదా. సో అందుకు ఆ స్పెండింగ్ తగ్గొచ్చు. సో అది ఆ హిట్ ఉంటుంది. కానీ ఏఐది మోర్ లాంగ్ టర్మ్. మీరు ఈ ఎపిసోడ్ సెషన్లో చాలా మాట్లాడాము ఏఐ గురించి. దానివల్ల నాట్ దట్ ఐటీ విల్ గో అవే ఆర్ దట్ సాఫ్ట్వేర్ విల్ గో అవే, కానీ టైప్ ఆఫ్ జాబ్స్ మారుతాయి. సో స్ట్రైట్ క్వశ్చన్ సార్, ఏఐ వల్ల జాబ్స్ పెరుగుతాయా? ఎవరికి స్పష్టమైన ఆన్సర్ రావట్లేదు. ఎవరిని అడిగినా పెరుగుతుందా? పెరుగుతుందండి. ఎందుకంటే ఇప్పుడు మనం హిస్టరీ చూస్తే ఏ కొత్త టెక్నాలజీ వచ్చినా వెంటనే కొన్ని ఉద్యోగాలు పోతాయి, లాంగ్ టర్మ్లో పెరుగుతాయి. ఎందుకంటే ఉద్యోగం అంటే ఏంటి, జాబ్ అంటే ఏంటి, ప్రాబ్లమ్ సాల్వింగ్. మీరు నాకు శాలరీ ఇచ్చారు అంటే నేను మీకు ఏదో ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాను, అంతే కదా. మీకు కెమెరామ్యాన్ కావాలి, మీకు ఎడిటర్స్ కావాలి, మీకు అందరు కొన్ని పనులు చేయాలి కదా.
సో దే ఆర్ సాల్వింగ్ ఏ ప్రాబ్లం, అందుకు మీరు శాలరీ ఇస్తారు. అలాగే ఏ కంపెనీలో అయినా ఒకరికి ₹1,00,000 ఇస్తున్నారంటే కంపెనీకి 5,00,000 లాభం ఉంటేనే ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు ఎక్స్పెన్సెస్ అన్నీ ఉంటాయి, వాళ్ళు ప్రాఫిట్స్ కావాలి. సో అందుకు నీకు ₹1,00,000 జీతం కావాలంటే యూ హెవ్ టు యాడ్ వాల్యూ ఆఫ్ 5 lakhs. సో అందుకు ప్రాబ్లమ్స్ ఎప్పుడూ ఉంటుంది. మానవుడికి ప్రాబ్లం లేని మానవుడు లేదు కదా. మనం హిమాలయస్ వెళ్ళిపోయి మహర్షి అయిపోతే ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ప్రాబ్లమ్స్ విల్ నెవర్ గో అవే. అందుకు ప్రాబ్లమ్స్ వెళ్ళదు అంటే జాబ్స్ ఉంటాయి. సో అందుకు ఏఐ వలన జాబ్స్ పోతాయి అంటే ఏ జాబ్ పోతుంది? సింపుల్ కోడింగ్ జాబ్స్ పోతాయి. షూర్. అదేందుకు ఆల్రెడీ చేసేస్తున్నాయి. ఎందుకంటే ఫస్ట్ ఇప్పుడు చాట్‌జీపీటీలో ఇప్పుడు అందరూ వాడింది దేనికి? ఫస్ట్ ఈ సింపుల్ ప్రోగ్రామింగ్ మనం ఎవరైనా అంటే చేసుకోవచ్చు. ఇంతకుముందు ఒక 100 మందిని ఒక కంపెనీస్ బేసిక్ సర్వీస్ జాబ్స్ తీసుకునేది ఉంటే ఏ తర్వాత 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో 4 ఏళ్ళకో లేదా ఇప్పుడు 20 మంది తీసుకుంటారా అలాంటి జాబ్స్కి. అలా కానీ మీకు మిగతా జాబ్స్ వస్తాయి, మోర్ కాంప్లికేటెడ్ జాబ్స్. ఏ టూల్స్ అనేది యాడ్స్ వస్తున్నాయి. ఏంటి సార్ ఏ టూల్స్? అవి లోవర్ లెవెల్ థింగ్స్. అవి మనం వాడి హౌ డు బికమ్ మోర్ ప్రొడక్టివ్. కానీ టు ఇంప్రూవ్ ఏఐ ఇట్ సెల్ఫ్ దర్ ఆర్ మెనీ మోర్. అన్ని కంపెనీస్ చాట్‌జీపీటీ లాంటి కంపెనీలో పనిచేయడము, మెటా లాంటి కంపెనీ. అదే కాదు, ఇప్పుడు ఏఐని ఎక్స్‌ప్లాయిట్ చేయడానికి ఇప్పుడు మీరు నేను ఆల్రెడీ లాయర్స్ గురించి మాట్లాడాను, డాక్టర్స్ గురించి కూడా అలాగే ఉంది. ఆ చిన్న చిన్న జాబ్స్ అన్నీ పోతాయి, ఈ కాంట్రాక్ట్ రాయడం అవన్నీ. కానీ ఇప్పుడు లీగల్ ఏఐ కంపెనీస్ వస్తున్నాయి. ఎందుకు? వాళ్ళకి ఎలాంటి ఏఐ పనికి వస్తుంది? లాయర్తో మాట్లాడితే కదా నీ బాధలు ఏంటి, ఏఐ ఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుందో వాళ్ళతో తెలియాలి కదా. సో అందుకు వాటి కోసం కొత్త కంపెనీస్ వస్తున్నాయి. మెడికల్ ఫీల్డ్లో వచ్చేస్తున్నాయి ఏఐ. ఇప్పుడు టెస్టింగ్లో వస్తాయి, ఎగ్జామినేషన్ ఆల్రెడీ వచ్చాయి, ఫిన్టెక్లో ఉన్నాయి, ఎడ్యుకేషన్లో ఉన్నాయి. ఇప్పుడు ఇదేంటి డేటా సెంటర్స్లో కూడా ఇప్పుడు ఏఐ చిప్స్ వచ్చేసాయి. ఇప్పుడు గూగుల్ మొన్ననే కొత్త చిప్స్, నాట్ జస్ట్ సాఫ్ట్వేర్ కంపెనీ, దే మేక్ ద చిప్స్ ఆల్సో నౌ. సో ఇప్పుడు అన్నీ, సో ఎవ్రీథింగ్ ఏఐ ఇస్ ఇన్ చిప్స్, ఏఐ ఇస్ ఇన్ డేటా సెంటర్స్, ఏఐ ఇస్ ఇన్ ఎవ్రీథింగ్. సో అలాంటి జాబ్స్ పెరుగుతాయి. సో అందుకు టోటల్ నెంబర్ ఆఫ్ జాబ్స్ విల్ ఇంక్రీజ్. కానీ ఎటువంటి జాబ్స్ ఉంటాయి, ఎటువంటి జాబ్స్ పోతాయి, అది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకు నేను ఇన్నేళ్ళు ఇదే చేశాను మళ్ళీ ఇదే చేస్తానంటే పనికిరాదు. కొత్త స్కిల్స్ నేర్చుకోవాలి. నేను ఇన్ఫోసిస్, టీసీఎస్, కాగ్నిజెంట్ ఇవే కంపెనీలలో నేను వాళ్ళకి ఎఫెక్ట్ ఏఐ కన్నా వాళ్ళకి ఈ ట్రంప్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈ ఒకటి మస్క్ వాజ్ హెడింగ్ ఎ డిపార్ట్మెంట్ అమెరికాలో, డోజ్ అని, డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ. దాంట్లో ఏంటంటే వాళ్ళు అన్ని కాంట్రాక్ట్స్ గట్టా చూశారు. లాట్ ఆఫ్ సాఫ్ట్వేర్ స్పెండింగ్ ఇన్ గవర్నమెంట్ వాజ్ వేస్ట్ఫుల్. అర్థం కదా సార్. గవర్నమెంట్లో ఇప్పుడు ఒక 1000 కోట్లు ఖర్చు పెడితే దాంట్లో వాళ్ళు సరిగ్గా చెక్ చేయలేదు. సో అందుకు అదే చిన్న పనిని 5 ఏళ్ళు 6 ఏళ్ళు అలాగే చేసేవారు. అవన్నీ ఇప్పుడు తగ్గుతాయి. సో దానివల్ల కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది. కానీ కొత్త స్కిల్స్తో కానీ గవర్నమెంట్ ప్రాబ్లమ్స్ పోలేదు కదా. సో కొంచెం వేరేగా చేయాలి. సో అదే అన్ని పాతవి కొన్ని పోతాయి, కొత్తవి కొన్ని వస్తాయి. సో ఓవరాల్గా ఇన్స్టెంట్గా 1-2 ఇయర్స్ ఎఫెక్ట్ ఉంటే ఒక 3-4 ఇయర్స్ స్టెబిలైజ్ అవుతాయి అంటే జాబ్ సెక్టర్ ఇవి రావడానికి. అంటే 1-2 ఇయర్స్ కొంచెం బాగుండదు. ఎందుకంటే ఇప్పుడు రిసెషను, ఈ ట్రంప్ ఎఫెక్ట్తో ఈ ఇన్ఫోసిస్కి గట్రా అంత బాగుండదు. కానీ మనం మర్చిపోతున్నాం, అమెరికా ఒకటే కాదు కదా ప్రపంచంలో, యూరోప్ ఉంది. ట్రంప్ ఎఫెక్ట్ టారిఫే కాదు, ట్రంప్ ఇప్పుడు నేటో గురించి కూడా చెప్పాడు కదా. యూరోపియన్ మీరు చూసుకోండి, మేము అమెరికా మీకు మరి మీ యుద్ధాలకి మనం పిలవకు, మేము వీ వోంట్ ఫండ్ యూ, బేసిక్లీ ట్రంప్ అదే అన్నాడు. సో దానివల్ల ఇప్పుడు యూరోప్ వాళ్ళందరికీ అర్థమైపోయింది, ఇన్నేళ్ళు 80 ఏళ్ళే మన అమెరికా వలన మనం బాగుపడ్డాం. ఎందుకంటే డిఫెన్స్ స్పెండింగ్ వాళ్ళు చాలా తక్కువ ఉండేది, అదంతా వెల్ఫేర్కి వాడేవారు యూరోప్ వాళ్ళు. జపాన్లో అయింది, కొరియాలో వీళ్ళందరూ అయ్యారు. ఇప్పుడు జపాన్ కొరియాతో ట్రంప్ ఇంకా పెట్టుకోలేదు, అంత పంగా ఇప్పుడు ఎక్కువ యూరోప్తో పెట్టుకున్నాడు. సో అందుకు ఇప్పుడు యూరోపియన్స్ బాగా మాట్లాడుకుంటారు మనం ఏదో చేసుకోవాలని. సో దానివల్ల యూరోప్ వాజ్ అనే స్లో డెత్ స్పైరల్. ఎందుకంటే వాళ్ళ పాపులేషన్ జనాభా తగ్గిపోతున్నది, ఇమిగ్రేషన్
వాళ్ళు కరెక్ట్ ఇమిగ్రేషన్ కాకుండా వాళ్ళు సిరియా నుంచి వాళ్ళు తెచ్చుకున్నారు. ఇస్లాం ఎఫెక్ట్ కన్నా వాళ్ళు వచ్చిన దగ్గరించి వాళ్ళు వెల్ఫేర్ ఇచ్చేసారు. సో వాళ్ళు కూడా పని చేయలేదు. లెఫ్టిస్ట్ థాట్స్ వాళ్ళు లెఫ్టిస్ట్ థాట్స్ ముసలైపోతున్నారు. వాళ్ళకి లెఫ్టిస్ట్ థాట్స్. మిగతా వాళ్ళు మేము 4 రోజులే పని చేస్తాం, 3 రోజులు పని చేస్తామని యూనియన్స్ అన్ని పట్టుకున్నారు. సో యూరప్ అందుకు ఇట్ వాజ్ డైయింగ్. ఆ గ్లోరీ పోయినట్టే పాత గ్లోరీ పోయి ఆ గ్లోరీతో అమెరికా మాకు ఉండి మేము పని చేయమని కూర్చున్నారు ఓ 10 ఏళ్ళై. ఇప్పుడు ఈ 20 ఏళ్ళై ఏషియా, ఇండియా, చైనా ఇవన్నీ బాగా పెరిగింది కదా జీడిపిలో. సో అమెరికా ప్రపోర్షన్ ఆఫ్ ది వెల్త్, ట్రంప్ ఏదో అంటున్నాడు కానీ నిజంగా చూస్తే అమెరికా కిందకి రాలేదు. ఆ 25% ఉంచుకుంది. యూరప్, ఏషియా ఎక్కడ పెరిగింది? యూరప్ తగ్గిపోయింది, ఏషియా పెరిగింది. అమెరికా అట్లాగే ఉంది. యూరప్ తగ్గిపోయింది, ఇంకా తగ్గుద్దును. ఇప్పుడు ట్రంప్ ఏమో తన్ను కొట్టి అమెరికా, ఆఫ్రికా అట్లే ఉంది. యూరప్ తగ్గింది, ఏషియా పెరిగింది. కానీ ఇప్పుడు యూరప్కి భయం వచ్చింది. సో అందుకు వాళ్ళకి ఇప్పుడు గన్ వచ్చింది వాళ్ళకి. సో దానివలన వాళ్ళు బాగుపడతారు యూరప్లో. సో దే విల్ నీడ్ యంగ్ పీపుల్. సో ఇప్పుడు యూరప్ ఇమిగ్రేషన్ యూరప్కి ఎక్కువ ఉండొచ్చా ఫ్యూచర్లో? అందుకని వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి మనుషులు లేరు, ఎక్కడి నుంచి తెస్తారు? యంగ్ బ్రైట్ పీపుల్ వాళ్ళకి కావాలి, ఎక్కడి నుంచి వస్తుంది? సో అందుకు యూరప్కి ఇమిగ్రేషన్ ఎక్కువ అవుతుందని నేను ఆలోచిస్తున్నాను. అంటే వెంటనే అవ్వదు, 3-4 ఏళ్ళ తర్వాత అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు అమెరికా మీద వాళ్ళు ట్రస్ట్ పోయింది. ఆస్ట్రేలియా పరిస్థితి సార్ ఇప్పుడు దీని ఎఫెక్ట్? ఆస్ట్రేలియా చిన్న దేశం. సో అందుకు మన ఇండియాకి ఎఫెక్ట్ చేయలేదు. ఆస్ట్రేలియా ఎంత వెళ్ళినా 10,000 మంది వెళ్తారు. ఆస్ట్రేలియా వాళ్ళ పాపులేషనే తక్కువ కదా. యూరప్ ఈజ్ మచ్ బిగ్గర్. సో అందుకు యూరప్ ఎఫెక్ట్ విల్ బి మచ్ మోర్. ఆల్రెడీ ఆస్ట్రేలియాలో ఇండియన్స్ ఆల్రెడీ 20 ఏళ్ళే చాలామంది వెళ్తున్నారు. సో యూరప్లో అంత వెళ్ళలేదు, కానీ ఇప్పుడు నా ప్రకారం అది పెరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు వాళ్ళు మన. సో అమెరికా తగ్గడం, యూరోప్లో పెరగడం నెక్స్ట్ 5-10 ఏళ్ళలో జరిగే పరిణామం అనుకోవచ్చా మనం? అనుకోవచ్చు. ఇది మొత్తం ఎఫెక్ట్ వల్ల. అందుకు ఇటు టోటల్లీ ఏమి ఇండియాకి ఏమి అయిపోదు. అదే కాకుండా ఒక లాస్ట్ పాయింట్ ఏంటంటే దీనివలన ఇప్పుడు ఇండియాలో చాలా ఎంఎస్ చేసిన వాళ్ళు, ఉద్యోగాలు H1లో ఉన్నవాళ్ళు ఇండియాకి వాపస్ వచ్చేస్తే ఇండియా బాగుపడుతుంది. స్కిల్ లేబర్ మనకి మళ్ళీ వస్తే ఇక్కడ కంపెనీ స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు H1 వీసాలు కష్టమైపోయి అమెజాన్, గూగుల్లో అక్కడ వాళ్ళని ఉంచుకోలేకపోతే వాళ్ళు ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తారు కదా. సో అందుకు ఇండియాలో ఆపర్చునిటీస్ పెరుగుతాయి. ఓవరాల్ మేజర్ భయపడేం లేదు. ఇండివిజువల్ కేసెస్లో ఉండొచ్చు, ఓవరాల్గా ఉండదు. లేదు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. చాలా విషయాలు, అద్భుత విషయాలు చెప్పారు. ఇది ఇలాంటి వరుస వీడియోలు వస్తుంటాయి. ఛానల్ లైక్ చేయండి. ఇట్లాంటి వీడియోలు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇవి చాలా అరుదుగా దొరికేటువంటి సమాచారము. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్, ప్రతిష్టాన్ సంస్థ ఇవన్నీ కూడా నిజమైనటువంటి ఒక స్టాండర్డ్ డిస్కషన్స్కి ఎంకరేజ్ చేస్తుంది తప్ప ఏవో సెన్సేషనలిజం కోసం చేసేటువంటి ఛానల్ కాదు. కాబట్టి మీ ఫ్రెండ్స్కి కూడా తెలియజేయండి. ఇంజనీరింగ్ సంబంధించిన మెంటర్షిప్ కోసం స్క్రీన్ నెంబర్కి ఫోన్ చేయండి. ధన్యవాద్. భారత్ మాతాకి జై.